గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక బీజేపీ ఆఫీస్ లో మహేష్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైతు కూలి సమస్యలు ఈరోజు రైతులు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. రైతులకు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి సాయం ఇస్తామన్నటువంటి అంశం కూడా మరి 15,000 రూపాయలు ఇస్తామని 12,000 అది కూడా ఇప్పుడు వరకు ఒక సీజన్ కొట్టారు. ఇప్పుడు వరకు ఇంకో సీజన్ అప్పుడు డబ్బులు కూడా మరి అప్పుడు పడలేదు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మరి అనేకమైనటువంటి మొన్నటి ఫ్లాట్స్ లో వచ్చినటువంటి పంట నష్టానికి పరిహారం ఇస్తామని చెప్పేసి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధి ఇస్తామని చెప్పి చట్ట సభలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు చట్టబద్ధ విషయంలో ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేయలేదు. 420 హామీలు తొందరగా వచ్చారు. ఈ రకంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, మరి వారికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి వారికి ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి వారికి ఇప్పటి వరకు కనీసము అంశం మీద చొరవ తీసుకున్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేదు. ఫీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు పడిగప్పు చేస్తా ఉన్నాం. మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 ప్రతి నెల ఇస్తామన్నటువంటి అంశాన్ని కూడా పక్కదో పట్టించారు. మరి ప్రతి పెళ్ళైనటువంటి మహిళకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఈ రకంగా అనేకమైనటువంటి హామీలను తుమ్మలు తొక్కి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం చేయకుండా అభివృద్ధిని గాలి వదిలేసి కేవలం కిల్టీ పాలసీ లాంటి పాలసీలు తేవడం, అనేకమైన అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి కుంభకోణాలు పూర్తిపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి దమ్ముడైనటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో ఎన్ని రోజులైనా నేను మాట్లాడతా, ఎవరు వచ్చినా నిందిస్తా, ఏమొచ్చినా సరే నేను అసెంబ్లీని పొందుపరుస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పంపింది కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి తప్పించుకు తిరుగుతా ఉన్నాడో ఒకసారి మరి దీనికి సమాధానం చెప్పాల్సిందని కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కిల్టీ పాలసీ మీద మరి మీరు ఒకసారి చూసినట్లయితే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి చూపించాను. మరి దాని మీద చర్చకు అసెంబ్లీలో సిద్ధమని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. సాగునీటి సమస్యలు, అనేకమైనటువంటి సాగునీటి సమస్యలు ఈరోజు మరి కేవలం 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు కృష్ణా బేసిన్ మీద మాట్లాడతామా, గోదావరి బేసిన్ మీద మాట్లాడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి మైనర్ ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అనేకమైనటువంటి చెరువులు, కుంటలు ఈరోజు బ్రీచ్ అయినటువంటి మన ఫ్లడ్స్ కి బ్రీచ్ అయినటువంటి అంశాల్లో కూడా ఇప్పటి వరకు కనీసం వాటి రిపేర్స్ కూడా మోచుకున్నటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. అనేకమైనటువంటి మరి ప్రాజెక్ట్స్ లో ఇప్పటి వరకు కూడా తేలిన వరకు కూడా వాటిని డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ ని డెవలప్ చేయనటువంటి ప్రభుత్వం మరి పూర్తిగా సాగునీటిని నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మరి అనేక అంశాల మీద మాట్లాడదని చెప్తా ఉంది కదా. మన దమ్ము ధైర్యం ఉండే అన్నిటి మీద కూడా చర్చకు సిద్ధమని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు మహిళలకు ఇచ్చిన హామీలాంశం కానీ, విద్యార్థుల సమస్యల మీద కానీ, పంచాయతీరాజ్ సమస్యల మీద కానీ మరి ఏ రోజైనా సరే మరి పరిష్కారం చేయడానికి కానీ దాని మీద చర్చ చేయడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండదని మేము అడుగుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు సైతం, బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ సైతం ఇప్పటి వరకు నోచుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందంటే ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాహకానికి తెలియజేస్తా ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి అనేకమైన హామీలను తొందరగా తొక్కడమే కాకుండా దాని గురించి చర్చించేటువంటి దమ్ము జరిగినటువంటి ప్రభుత్వం ఈ రోజు కనీసం అసెంబ్లీ సమావేశాన్ని 4 రోజులు పెట్టి ఈ సమస్యల మీద చర్చించే దమ్ము జరిగి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు గృహ నిర్మాణ శాఖలో మరి ఇళ్ల విషయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వాటిని చూటుపడిచేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సామాజిక పెన్షన్ విషయంలో కానీ, రెవెన్యూ శాఖలో భూముల సమస్యలు ఈరోజు ధరణి మీద అనేకమైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి, ఆరోపణలు చేసి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉన్నాయి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి గారి సర్కార్ దాని మీద ఏం చర్య తీసుకున్నది? ఈ రోజు కొత్తగా ధరణి పేరులో భూహారతో తీసుకొచ్చి ఉన్న భూమిని హారత పట్టించేటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పాత వాటన్నింటినీ కూడా ఒక్క దాని ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేసేటువంటి దమ్ము లేదు. కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ లో సెటిల్మెంట్ చేసుకోవడానికి మాత్రం వారి సమయం కేటాయిస్తున్నారు తప్ప అసెంబ్లీలో సమస్యల
పరిష్కారం కోసం చర్చించేటువంటి కనీస ధైర్యం లేనటువంటి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. విద్యుత్ రంగ సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో విపరీతమైన అవినీతి, ఎక్సైజ్ శాఖలో విపరీతమైనటువంటి అవినీతి మీద ఒకవేళ ఇది చర్చించే దమ్ము ధైర్యం ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు బీసీ సంక్షేమ సమస్యలు ఉన్నాయి. అంతేకాదు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇప్పటి వరకు అనేక నియోజకవర్గాల్లో కనీసం మరి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం లేక, అక్కడ ఉన్నటువంటి మరి ఆసుపత్రిలో మందులు లేక, మందుల కొరత ఉండి చిన్న చిన్న మరి డిస్పెన్సరీలో కూడా పబ్లిక్ హెల్త్ పూర్తిగా ఈ రోజు ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైంది. మరి వాటి మీద కూడా మరి చర్చించేటువంటి దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని అడుగుతా ఉన్నాను. ఏ హాస్పిటల్లో కూడా కనీస మందులు, బీపీ షుగర్ కావాల్సిన మందులు కూడా ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అనేకమైనటువంటి పేద నిరుపేదలు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ మీద డిపెండ్ అయినటువంటి వారందరూ కూడా ఈ రోజు మరి అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంటే వాటికి అలకేట్ చేసేటువంటి నిధులు లేవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటా ఉన్నది. ఆటో డ్రైవర్ ఆదుకుంటామని చెప్పి ఆటో డ్రైవర్ పూర్తిగా ఈ రోజు మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆ సమస్య మీద మరి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, దాన్ని బిఆర్ అంబేద్కర్ గారు పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏమైంది మీ ప్రజా దర్బారు? ఎన్ని రోజుల నుంచి ప్రజా దర్బారు అంటున్నారు? ఎన్ని మరి అప్లికేషన్స్ వచ్చినాయి? ఎన్ని అప్లికేషన్ సమస్యలు పరిష్కారం చేశారో మరి దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఆర్థిక రంగం పూర్తిగా నిర్వీర్యమై అస్తవ్యస్తమై అప్పులు పెరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసుకుంటే కనీసం దాని మీద నిమగ్నమైనటువంటి ఒక నిర్దేశం కానీ ఇప్పటి వరకు ప్రణాళిక కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? మరి ఏం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఎట్లా మెరుగుపరుస్తారో దానికోసం ఒక ప్రణాళిక మీద ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి పూర్తిగా ఈరోజు ఆర్థిక పరిస్థితి గాలి తప్పి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉంటే మరి ఈ రోజు మీరు రోడ్డు పోగొట్టు పోయేసి ఎక్కడో ఎవరెవరో తీసుకొచ్చేసి ఫుట్బాల్ ఆడిపిస్తా అని చెప్పి 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకోసం అని చెప్పి హెచ్చరిపోతా ఉన్నారు, ఎందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాజధాని హైదరాబాద్ ఆగమాగం అయిపోతా ఉంది. ఉన్న సిటీని బాగు చేసుకునే పరిస్థితి ఏదో ఫ్యూచర్ సిటీ అంట. ఈ ఫ్యూచర్ సిటీ నీ రియల్ ఎస్టేట్ సిటీ కింద మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న సిటీని బాగు చేయడం సాధకాదు, ఉన్న సిటీని కనీసం కొంతవరకు మెరుగుపరచుకోవడం సాధకాదు, ఉన్న సిటీని మెయింటైన్ చేయడం సాధకాదు. కానీ ఫ్యూచర్ సిటీ అంటే ఏం సిటీ అర్థమైతలేదు. దాని మీద చర్చించే దమ్ము ధైర్యం నీకు ఉన్నదా రేవంత్ రెడ్డి? మరి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి శాంతి భద్రతల అంశంలో కూడా పూర్తిగా ఈరోజు శాంతి భద్రతలు గాలి వదిలేసి హోమ్ మినిస్టర్ మీ దగ్గర పెట్టుకుంటాం, చదువు మీ దగ్గర పెట్టుకుంటాం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీ దగ్గర పెట్టుకుని ఈ రోజు ఎవరికి కూడా కనీసం ఈరోజు అప్రూవ్ చేయటువంటి పరిస్థితి లేక అన్ని డిపార్ట్మెంట్స్ ఈరోజు అన్ని శాఖలు ఇబ్బంది పడతా ఉంటే మరి కనీసం ఎక్స్పాన్షన్ చేసేటువంటి మరి దమ్ము ధైర్యం లేని నువ్వు మరి దేని మీద చర్చకు సిద్ధమో మరి తెలియజేయాలని అడుగుతా ఉన్నాం. దేవాలయ శాఖ మీద జరుగుతున్నటువంటి దేవాలయాల మీద జరుగుతున్న దాడుల మీద మరి ఏమైనా మీరు చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాను. అదే కాదు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పేసి ఎదురు వెంటలు వేస్తా ఉన్నారు. దీనికోసం తాత్పర్యం చేస్తా ఉన్నారు. మరి ఆర్టీసీని ఏ రకంగా అనుకుంటారో కూడా సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ పాలసీకి విరుద్ధంగా ఫార్మాసిటీని మీరు నిర్మాణం చేసి నిర్మాణంలో ఉన్న ఫార్మాసిటీ ఒకసారి కోర్టు అని చెప్తారు, అక్కడ ఫార్మాసిటీ నిర్మాణం ఉందని చెప్తారు. కోర్టుకి అబద్ధం చెప్పి ఆ భూములన్నీ కూడా ఈరోజు ఫ్యూచర్ సిటీ కింద మార్చుకొని రియల్ ఎస్టేట్ దందాగా మార్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఫార్మాసిటీ మీద మీరు మరి ఈ అసెంబ్లీలో చర్చించే దమ్ము ధైర్యం నీకు ఉన్నదా? మరి ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. చేనేత రంగ సమస్యలు పూర్తిగా గాలి వదిలేసి చేనేత మరి కార్మికుల్ని చేనేత రంగాలని పూర్తిగా మీరు విస్మరిస్తా ఉన్నమాట వాస్తవం కదా. దాని మీద మీరు చర్చ చేద్దామని అడుగుతా ఉన్నాను. మరి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. మరి ఈరోజు పెన్షనర్లకు కూడా మరి పెన్షన్స్ ఇవ్వాలి పరిస్థితిలో మీరు ఉన్నారు. వెంటనే రిటైర్ అయిన 48 గంటల్లోనూ కనీసం వారం రోజుల్లోనూ వారికి మీరు రిలీజ్ చేయాల్సినటువంటి పేమెంట్స్ ని సంవత్సరాలు రిలీజ్ చేయకుంటే చాలా మంది మరి బాధతో హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చనిపోయేటువంటి పరిస్థితి. చివరికి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా వదలైనటువంటి దుస్థితి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు అంశాల మీద సమగ్రమైన చర్య తీసుకుంటా వాళ్ళందరినీ కూడా జైలు కటకటాలు పెడతారని చెప్పేసి ప్రగల్భాలు పడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఎంతమంది మీద ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేయించినావు, ఎన్ని కేసులు బుక్ చేసినావు, ఎంతమంది అరెస్ట్ చేసినావు, అదే అధికారులు నీ ఆఫీస్ లో మరి నీ కింద పనిచేస్తా ఉన్నటువంటి అనేక మంది ఆఫీసర్లను ఈరోజు మరి అదే బ్లాక్ మెయిల్ చేసేసుకొని నువ్వు పనులు చేయించుకుంటున్నావు తప్ప నిజంగా మరి గతంలో జరిగినటువంటి అక్రమాల మీద ఏం చర్య తీసుకుంటున్నా
తీసుకున్నారో, ఏ చర్యలు తీసుకున్నారో దాని మీద కూడా చర్చకు సిద్ధమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మున్సిపాలిటీ సమస్యలు, మంత్రుల మీద అవినీతి ఆరోపణలు, అనేకమైన అంశాలు ఈరోజు గాలి వదిలేసి 1-2 రోజులు అసెంబ్లీని నిర్వర్తించి అసెంబ్లీ మరి మామాన్పించేసి ఈరోజు నువ్వు మరి కాలం అంతా కూడా ఏ రకంగా సంపాదన చేసుకోవాలా, ఏ రకంగా అక్రమాలు చేసుకోవాలా, ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెడతానని తెలియజేస్తాను. అదే మాదిరిగా మిత్రులు గుర్తు చేస్తా ఉన్నారు కోఆపరేటివ్ సొసైటీస్ అంశం లోపల ప్రజల చేత ఎన్నుకోబడి, రైతుల చేత ఎన్నుకోబడి, సంఘాలలో మెంబర్లు ఉన్నటువంటి రైతులు ఎన్నుకున్నటువంటి డైరెక్టర్లు, చైర్మన్ ఎన్నుకొని రైతుల సమస్యల పట్ల అవగాహన ఉండి రైతు సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేటువంటి మరి సొసైటీస్ ని, పిఎస్సిఎస్ ని కూడా ఈరోజు డిజాల్వ్ చేసేసి అపాయింట్ చేస్తాం, పొలిటికల్ అపాయింట్మెంట్ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒక క్రిమినల్ కాన్స్పిరసీగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులను పూర్తిగా విస్మరించి రైతు ఉన్నటువంటి అనేకమైన సమస్యలను పరిష్కరించకుండా, రైతు సమస్యలను పరిష్కారం చేయకుండా మీరు అన్యాయం చేస్తూ, మరొక వైపు ఈ రైతులకు ఆగిపట్టేటటువంటి పిఎస్కేస్ ని ఈరోజు క్రిటిసైజ్ చేసేటువంటి ఆలోచన ఒక క్రిమినల్ కాన్స్పిరసీ. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం మీద పోరాటం చేస్తే తెలియజేస్తాం. రైతు సమస్యలను పరిష్కారం చేయకుండా మీరు అన్యాయం చేస్తూ, మరొక వైపు ఈ రైతులకు ఆగిపట్టేటటువంటి పిఎస్కేస్ ని ఈరోజు క్రిటిసైజ్ చేసేటువంటి ఆలోచన ఒక క్రిమినల్ కాన్స్పిరసీ. భారతీయ జనతా పార్టీ